100కి 100 స్ట్రైక్ రేట్ ఉన్న మీరు జీరోకి వస్తారు. ఎందుకు వస్తారో తెలిసినా ఇది నేను శాపం పెట్టడం లేదండి. ప్రజల యొక్క ఓటు ఎంత విఘ్నతతో వాడతారంటే వాళ్ళు ఈరోజు న్యూట్రల్ పీపుల్, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, ఎలైట్ పీపుల్, ఇంట్లో సాధారణమైనటువంటి గృహిణులు ఉన్నారు చూసావా, మొక్కం మీద ఉమ్మూస్తున్నారు ఇట్లాంటి వాడికి ఓటేసింది అని. నాకు వచ్చేటప్పుడు ఒక అతను కాల్ చేశారు, కాపులండి మేము, ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఏంటండి ఏం చేస్తాం ఇదంతా, ఎట్లాంటి వాడిగా సార్ మేము ఓట్లేసింది, పవన్ కళ్యాణ్ కాపుడు అయితే అయ్యాడండి, ఎట్టాగ మేము ఎప్పుడు చూడలేదండి అంటున్నాడు ఆయన. అంటే గోదావరి యాష్లో మాట్లాడుతున్నాడు, గోదావరిలో. పోనీలండి పర్లేదు ప్రజలు చూసుకుంటారంట. ఏందండి తప్పండి, అది ఏంటది, కామన్ మ్యాన్ అండి, ఎవరు మాట్లాడతారు మాట్లాడనివ్వాలి, ప్రజా సంక్షేమం వదిలేసి ఇదంతా ఎందుకండి అని. అట్లా నాకు రోజుకు 100 కాల్స్ వస్తారు. రావణ్ ప్రశ్నిస్తే తప్పు అయితే కోర్టు చూసుకుంటుంది. హర్షాలు దేశద్రోహం పెట్టండి, మీ అన్న మీద ట్వీట్ పెడితే దేశద్రోహమా, మిమ్మల్ని ప్రశ్నిస్తే రాజద్రోహమా, స్టేషన్ తిప్పి 100 మంది కార్యకర్తలని 1000 మంది పోలీసులను పెట్టి కొట్టిస్తారా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడతారు. రేపు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, ఈరోజు రావణ అరెస్ట్ అవుతాడు, రేపొద్దున బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఏది కూడా శాశ్వతంగా నడవదండి. రేపొద్దున 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అయినా సరే బెయిల్ వస్తాయి. కానీ ఈ జరిగిన డ్యామేజ్ చూశారు ప్రభుత్వానికి, ఇది రిస్టోర్ కాదు. ఇలాగే ఎగిరిపడ్డారు 2014-19లో ఒక ప్రభుత్వం. ఏమైపోయిందండి? వైనాట్ 175 నుంచి అట్లీస్ట్ 11కి పడిపోయింది. నేను చెప్తానే ఉన్నా, నేను 5 సంవత్సరాలు కాలికి బలపం కట్టుకొని చెప్తానే ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు, జర్నలిస్టులను అరెస్ట్ చేయకూడదు, లాయర్లను అరెస్ట్ చేయకూడదు, సామాజిక కార్యకర్తలు అరెస్ట్ చేయకూడదు, మీరు వెళుతుంటే పౌరులను ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయకూడదు, వద్దు, చెయ్యొద్దు, కరెక్ట్ కాదు, ఎస్సీలను కొడుతున్నారు, ఎస్టీలను కొడుతున్నారు, దళితులను కొడుతున్నారు, సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారు, ఇది పరిపాలన కాదు, అమరావతిని నాశనం చేస్తున్నారు, ఇది పరిపాలన కాదు, దయచేసి వద్దండి అని చెప్పిన వినలా. 3 లక్షల కోట్లు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఎవడు ఓటేయడు నా కోసం, 30 లక్షలు ఇల్లు ఇచ్చాను, ఎవడు ఓటేయడు నా కోసం మనం. ఏమైంది ఫైనల్గా? ఏమైంది సార్? వాట్ హ్యాపెండ్? ప్రజలు ఏం చేశారు? లాగి పెట్టి కొడితే 151 నుంచి 11కి పడిపోయారు. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, 164 సీట్లు అండి, దానికంటే ఒక 10 సీట్లు ఎక్కువ ఇచ్చారు మీకు రాష్ట్రం యొక్క సమస్యలు అర్థం కావు. ఖచ్చితంగా ఈ కేసులో రిమాండ్ వస్తుంది రావడం. ఎందుకు రిమాండ్ వస్తుంది అంటే, ఈ రాజద్రోహం, దేశద్రోహం కేసులు మరణశిక్ష పడేటువంటి కేసు, లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ ఆల్సో. అండ్ ఉపా కేసు అంటారా, మీకు తెలియదు కాదు, ఇది ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ డిటెన్షన్, అంటే ఒక వ్యక్తిని బెయిల్ లేకుండా 1 year వరకు ఉంచగలిగినటువంటి పీడీ యాక్ట్ పెట్టేటువంటి కేసెస్. ఒకవేళ ప్రకాష్ రాజుకి మధ్య, రావణ్కి మధ్య ఒక డిస్కషన్ జరిగి ఉంటే, గత 5 సంవత్సరాల్లో నేను ఆ ఛానల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కొన్ని 100 సార్లు మాట్లాడుకొని ఉంటాం. ఏమని మాట్లాడుకొని ఉంటాం? వాళ్ళకి ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు, శ్రవణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పాలసీ మీద డిబేట్ పెడుతున్నాం, ఈ పాలసీ మీద మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు, ఏ ఎక్సెసివ్ డైలాగ్ ఏమనొచ్చు, ఏమనకూడదు, ఏం రిపోర్ట్ చేయొచ్చు, ఏం రిపోర్ట్ చేయకూడదు అనేది కొంచెం మీరు ఏమన్నా సజెషన్స్ ఇస్తే, లీగల్ పర్సన్ కాబట్టి ఆ సజెషన్స్ ప్రకారం డిబేట్ నడుపుతామండి అని అన్నారు. ఏది? ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా. ఆ కాన్వర్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వాన్ని కోలదోయడానికి మీ ఇద్దరు కాన్స్పిరసీ చేశారని మీ మీద ఈ సెక్షన్ పెట్టొచ్చా? మరి ఇప్పుడు పెట్టారు కదా, మరి మీరు పెట్టకూడదు అంటారేంటి? దీని ప్రకారం అయితే పెట్టచ్చు కదా. ఒక జర్నలిస్టు, ఒక ప్యానలిస్టు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని కోలదోయటానికి ఒక కుట్ర పన్ని ఈ విధంగా చేశారు అని చెప్పి పెట్టచ్చు కదా. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. నాగబాబు ఒక కామెంట్ చేస్తే, బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయకపోతే, బండి సంజయ్ కొడుకుని పోక్సో కేసులో అరెస్ట్ చేయకుండా ఏ బండి ఎక్కినావు బండి సంజయ్ అని ట్వీట్ పెట్టాలి అనేది ప్రకాష్ రాజు గారి యొక్క ఉద్దేశం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాగబాబు మాట్లాడినటువంటి కామెంట్స్ మీద ఆయన ఒక ట్వీట్ పెట్టే సందర్భంలో ఆయనకి తెలుగు అంతగా రాదు. రావణ్ణి ఈ ట్వీట్ని కొంచెం సరిచేయండి, ఈ ట్వీట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని స్పెల్లింగ్స్ అడిగాడు. ఆ స్పెల్లింగ్స్ వాయిస్ మెసేజ్ ద్వారా రావణ్ని అడిగాడు. రావణ్, నేను మీకు తెలుగు వచ్చు కదా, రావణ్ నేను నాగబాబు మీద ఒక ట్వీట్ పెడుతున్నాను, ఈ ట్వీట్లో సంబంధించినటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాస్తవంగా నిన్న ఏలూరు తీసుకెళ్లాల్సిన రావణ్ డైవర్ట్ చేసి గన్నవరం ఎందుకు తీసుకొచ్చారంటే, నిన్న సాయంత్రం
ఆ వాయిస్ మెసేజ్ ట్రాక్ చేసి వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ మెసేజ్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ రాజద్రోహం కేసు కట్టారు. రావణ్ ఫోన్ సీజ్ చేస్తారు కదా సాధ్యంగా పోలీసులు. ఆ రావణ్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఆ రావణ్ ఫోన్లో ఆ వాయిస్ క్లిప్పింగ్ని బట్టి ఈరోజు ఈ రాజద్రోహం కేసు కట్టి డెత్ పెనాల్టీ కేసు కట్టి రిమాండ్ పెట్టబోతున్నారు. ఎక్కడికి వెళ్తుందండి ప్రజాస్వామ్యం? అరెస్ట్ చేయడానికి ఇన్ని అడ్డదారుల ప్రభుత్వానికి సిగ్గుందా? పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా? అరే మనం డెమోక్రసీలో ఉన్నాము, ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, కామన్ మ్యాన్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, మనం రేపొద్దున ప్రజలకు ఆన్సరబుల్గా ఉన్నాం. ఈ 2019, 2024లో జరిగిన కొన్ని బ్రూటల్ ఇన్సిడెంట్లు, దాష్టికాలు, దుర్మార్గాలు వీటన్నిటిని చూడలేక ప్రజలు ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి నాకు 21 సీట్లు ఇచ్చి ఓట్లేశారు. నేను ప్రశ్నించేదానని పార్టీ పెట్టే నేను ప్రశ్నించేవాడినల్లా నేను తీవ్రవాదిగా పరిగణించి నన్ను తిట్టిన వాడిని తీవ్రవాదిగా పరిగణించి ఇంకా నయ్యం రేపు సర్దార్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడనోడు తీవ్రవాది, ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినోడు ఒక తీవ్రవాది. మన వచ్చినటువంటి సినిమా ఏంటది ఓజీ తర్వాత మన సినిమా వచ్చింది కదా, కొత్త సినిమా చూడని వాడు కూడా దేశద్రోహి, సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినోడు కూడా ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి కదా, ప్రభుత్వం కదా. మరి ఉప ముఖ్యమంత్రిని మీద ట్వీట్ పెడుతూ దాన్ని మాడిఫై చేయమంటే రాజద్రోహం అనుకుంటే, మరి ఉప ముఖ్యమంత్రి గారు నటించిన సినిమాని చూడొద్దు, ఈ సినిమాలో రివ్యూ ఉంది, రివ్యూ బాగాలేదు, నెగిటివ్ రివ్యూలు ఇచ్చినోడు కూడా దేశద్రోహిగా.